హీరోయిన్ నయనతార హీరో ధనుష్ మధ్య వివాదం రోజుకో పెరుగుతుంది. తాజాగా నయనతార ఆమె భర్త దర్శకుడు విఘ్నేశన్ శివన్ పై ధనుష్ దావా వేశారు. పర్మిషన్ లేకుండా నానుం రౌడీదార్ విజువల్స్ ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంట్ లో వాడుకున్నారంటూ ఆయన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ మేరకు నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై వాదా వేసింది. ఈ రోజు పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ మధ్య కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. తమకెంతో ముఖ్యమైన నానుం రౌడీందా విషయాలను తన డాక్యుమెంట్లో చూపించాలని కోరిన చిత్ర నిర్మాత ధనుష్ నుంచి ఎలాంటి పర్మిషన్ రాలేదని, అందుకు తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. అయితే డాక్యుమెంటరీ ట్రైలర్లో 3 సెకండ్ల సీన్ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ను తప్పుపట్టారు. తనపై ఆయన ద్వేషం కనపరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.